చేతులు చాపల వద్ద గట్టిగా నిల్చుంటాం. పెద్దలు చెప్తాం హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గత మాసం నుంచి ఈ మాసం వరకు, గత నెల 15వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు దేవుడు మనను ఎంతగానో ప్రేమించి కాపాడి ఉన్నతమైన కృపతో నింపి ఆయన పాద సన్నిధికి రాత్రి ప్రభు మనం తీసుకొని వచ్చారు. అందుకు చేతులు చాపి గట్టిగా స్తోత్రించుగా. పెద్దలు చెప్తా స్తోత్రం 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 స్తోత్రం. గత మాసం 15వ తారీఖు నుంచి సేమ్ ఇదే శనివారం వచ్చింది. గత మాసంలో కూడా మరి ఈ మాసంలో సేమ్ శనివారం వచ్చింది. గత నెల 15వ తారీఖు నుంచి నెల 15వ తారీఖు వరకు దేవుడు మన జీవితంలో చేసిన మేలు, దేవుని ప్రార్థన మందిరంలో సిగ్గుపడక దాచుకునక, ఎవరిని మనుషులు చూస్తారేమో వేళ్ళని చేస్తారా అని కాక, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు గ్రహించి ఉన్నట్టుగా సజీవులను బ్రతుకున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే సమయం దేవుడు మనకిచ్చాడు. ఇచ్చిన సమయాన్ని మనం దయచేసి ప్రభు యొక్క సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. హల్లెలూయా. సాక్ష్యము కలిగిన వారు చేసి చక్కగా వివరముగా మీ సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని కనపరచండి. ఆమేన్. अकेला बॉस कर ఆమేన్. హల్లెలూయా. ప్రభు అక్కగారి పట్ల చిన్న బాబు వాళ్ళ కుమారుడు మనవడికి థైరాయిడ్ వచ్చిందని డాక్టర్లు మరి స్కాన్ చేసి చెప్పారట. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి సేవకుల ప్రార్థన ఫలితముగా మరి పరీక్షలు చేయించుకున్నప్పుడు అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. మరి థైరాయిడ్ లేదని మరి చక్కగా ఆ రిపోర్ట్లో మరి దేవుడు సహాయం చేశారని అక్కగారు సాక్ష్యం ఇస్తున్నారు. చిన్న బిడ్డల ప్రభు ముట్టి స్వస్థపరిచి ఆయనకి వ్యాధి నుంచి విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యం నుంచి మేలు చేసిన దేవునికి, అదేవిధంగా కుటుంబాన్ని అంతా కూడా పోయిన నెల 15వ తారీఖు నుంచి నెల 15వ తారీఖు వరకు
కాపాడిన దేవునికి రెండు చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదా, పెద్దగా చెప్దా, స్తోత్రం 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 స్తోత్రం. నోరు తెచ్చి పెద్దగా చెప్పాలి. స్తోత్రం పురుషులు కూడా చెప్పాలి, నోరు తెచ్చి చెప్పాలి, పెద్దగా చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా సహోదరి మన మధ్యలో సాక్షి ఇస్తున్నారు. గత నెల 15వ తారీఖు నుంచి నెల 15వ తారీఖు వరకు, ఈ మాసం అంతా గత నెల 15 నుంచి నెల 15 అంటే ఈ నెల రోజుల్లో శరీరంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో ట్రీట్మెంట్లు, ఎన్నో మరి ఆలోచన చేసి మరి డాక్టర్ని సంప్రదించాం. అయినప్పటికీ అవి తొలగిపోలేదు. సేవకులు చేసిన ప్రార్థన బట్టి నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చారు. నా యొక్క శరీరంలో రోగాలన్నింటినీ ప్రభు తరిమి కొట్టి నాకు ఆరోగ్యం ఇచ్చి ఈ రోజున కుటుంబంతో దేవుని సన్నిధిలో సజీవుడిగా ప్రభు నిలబెట్టారని సహోదరి మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. సహోదరి పట్ల ప్రభు చేసిన మేలు కొరకై రెండు చేతులు చాపి గట్టిగా స్తోత్రించుగా, స్తోత్రం 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 స్తోత్రం. పెద్దలు చెప్తాం, నోరు తెరిచి చెప్పాలి. స్తోత్రం స్తోత్రం మనసారు చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె ఇంకా సాక్ష్యము కలిగిన వారు. పరిశుద్ధరామునికి స్థితి కలిగినాక ఇక్కడ వచ్చిన అందరికీ మా హృదయపూర్వకమైన దేవునికి స్తుతులు. గతించిన 15వ తారీఖు సంపూర్ణ ఉపవాస ప్రార్థన నుంచి ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన వరకు ప్రభు ఎంతగానో కాచి కాపాడాడు. మరి ఒక్క దినము కూడా, మరి ఈ నెలలో ఈ 30 దినాలలో కూడా ఒక్క దినము కూడా మరి మందిరం లేకుండా దేవుని పని చేయటకు ప్రభు సహాయం చేశాడు. మరి కొత్త కొత్త ప్రాంతాలు ప్రభు తీసుకొని వెళ్తున్నాడు. తీసుకొని వెళ్ళిన దేవుడు మౌనంగా ఉండటం లేదు. మరి వారి స్థితిగతులు మారుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన పెట్టినా, ఎక్కడ ప్రార్థన చేసినా మరి ఆ యొక్క ప్రార్థన అనేది నలుమూలలా పాకుతూ వ్యాపిస్తూ నిత్యముగా దేవుడు పలాని స్థలంలో కార్యాలు చేస్తానని చెప్పని అనేకులు చెప్పుకొని సంతోషపడి మరి ఎంతగానో వాళ్ళ యొక్క సంతోషం చూస్తుంటే మేము వెళ్ళినప్పుడు ఎంతో ఏడుస్తూ ఉంటారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు. దేవుడు ఆ విధంగా మమ్మల్ని బలపరిచి ప్రభు బలముగా వాడుకుంటూ ఉన్నాడు. మరి ఒకగానొక సమయాన్ని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఏమని ప్రార్థన చేసుకుందానంటే సంఘంతో చెప్పేదాన్ని, మేము అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రభువా, ముందు అయితే నీ పని చేయలేము, మా వయసు పోతే, మరి మా వయసు ఉండగానే, నీ ఓపిక ఉండగానే, నీ బలం ఉండగానే ఒక్క దినం కూడా ఇంట్లో వృధాన్ని ఉండకుండా మరి మమ్మల్ని బలపరిచి వాడుగా ఏం చేసి అని చెప్పి చేసిన ప్రార్థనలు ఈ దినము ప్రభు అద్భుతంగా ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడని నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ ఆ విధంగా తిరగటం వల్ల శరీరంలో చాలా బలహీనత. ఉదయకాలం ఇక్కడ ప్రార్థన చేసుకొని బయలుదేరామంటే మధ్యరాత్రికి ఇంటికి వస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మహాకృప ఓపికలు మళ్ళా తెల్లారేసి మళ్ళీ పరిగెత్తు ఉన్నాం.
దేవుడు మహాకృప నిజంగా ఎన్నో సందర్భాల్లో పాస్టర్ గారితో ఈ విషయం మాట్లాడుతూ వచ్చాడు. నీకైతే ఓపిక ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే నా వల్ల కావట్లేదు, నేను నీతో పాటు పరిగెత్తలేకపోతున్నాను, నీతో పాటు రాలేకపోతాను చెప్పని అన్నాను. కానీ మనసు గతించింది, ఎందుకంటే నేను అడిగాను కదా ప్రభుని, అయ్యా ఓపిక ఉన్నప్పుడే నీ పని చేస్తానయ్యా అని చెప్పని మరి ప్రభు ఈ పని ఇచ్చాడని చెప్పని సంతోషపడ్డాను. మరి నేను దిన గురువారం దినాన నా శరీరం ఏమాత్రం ఓపిక లేదు. లెగుస్తున్నాను, పడుకుంటున్నాను, లెగుస్తున్నాను, పడుకుంటున్నాను. మరి నేను తెనాలి వెళ్ళాలి పోవడానికి. మరి పాస్టర్ గారిని ఒక్కడే పోవాలని అంటే నాకు మూడు రాలేదు, నా దగ్గర ఓపిక ఏమాత్రం లేదు. అయినప్పటికీ కూడా అసలు ఏమాత్రం ఓపిక లేదు. లెగిచి చర్చి బయటకు రావాలన్నా కానీ నా దగ్గర సత్వగా లేని పరిస్థితి. మరి గాలి సింటూలా అయిపోయిన నా శరీరం అంతా. నేను ఒకటనుకున్న ప్రభు ఇదంతా సైతానికయ్యా, నేను వెళ్ళి కారులో కూర్చుంటాను, నువ్వే చూస్తాయా అని చెప్పని దాన్ని మీద పాత చీరలు చుట్టుకొని అంతే కూర్చున్నా. నాకు చీరలు కట్టుకునే ఓపిక నాకు లేదు. కానీ దేవుడు అద్భుతం నాకు వెళ్ళాక బలపరిచి వాడుకున్నాడు. ఎందుకంటే దేవుడు చేసి ఏమైనా మన మంచితనం కాదు కానీ, మన గొప్పతనం కాదు కానీ, లేకుంటే మన టాలెంట్ కాదు కానీ, దేవుడు మహాకృపను బట్టి దేవుడు మనల్ని సజీవులక్కడ నిలిపాడు. దేవుడు మహాకృపను బట్టి మరి ఆ రోజు నాకు ఓపిక లేని నన్ను రాత్రి మళ్ళీ తిరిగి వచ్చేలకే 12 అంత పరిచయం ప్రభు చేయించుకున్నాడు. ఎప్పటికప్పుడే మాకు ఓపికని, బలాన్ని, శక్తినిచ్చి కొత్త ప్రాంతాల్లో కనీసం సంఘాన్ని విషయం చేసుకున్నంత టైం కూడా మాకు లేకుండా ప్రభు ఎటు తీసుకెళ్తున్నాడో, ఎటు వాడుకుంటున్నాడో మాకే అర్థం కాని పరిస్థితులు. మరి ఆ విధంగా ప్రభు ఈ పరిచయాన్ని ప్రేమించి ఈ విధముగా ప్రభు మరి పరిచయాన్ని నలుమూల వ్యాపింప చేస్తూ ఈ విధముగా అనేక కొత్త వారి వద్దకు వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ జీవితంలో మరి గొప్ప కార్యాలు జరిగేందుకు ప్రార్థించేటకు మాకు ఓపికని, శక్తిని, బలాన్ని యేసయ్యే ఇచ్చాడు. మాలో ఏ మంచితనం లేదు. ఎందుకంటే ఇది మానవ బుద్ధి, మట్టి శరీరం. మరి మేలు జరిగితే దేవుడు గొప్పవాడు అంటాం, మేలు జరగకపోతే దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పారంటాం. కానీ ఈ మట్టి బుద్ధి అయిన మట్టి శరీరాన్ని ప్రభు ప్రేమించి మహిమ శరీరంగా మార్చి మరి ఎప్పుడు కాకుండా మాకు దైవిక స్వస్థత ఇచ్చి మా ఇద్దరిని కూడా ప్రభు బలంగా వాడుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా గత కొలిమేర నుంచి ఒక భయంకరమైన శపించబడిన చాతబడాలి పోగలిగిన వాళ్ళు మరి ఎవరో చెప్పిన మాటలు విని వచ్చినప్పుడు అతను వదలగొట్టిన అతను బాగానే ఉన్నాడు. కానీ మరి పాస్టర్ రావు నుంచి రోజు వరకు కోరుకోలేకపోయాడు. చాలా నరకం అనిపిస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అయినప్పటికీ కూడా మరి మాకు తెలుసు, ఎందుకంటే మా ఆత్మీయతను చూస్తూ ఉంటారు. దురాత్మలు వదలగొట్టినప్పుడు అది మనకు అటాక్ అవుతుంది కనుక ప్రార్థన ఉండాలి. వీటన్నిటిని జయించాలంటే ప్రార్థన. ఏ ఒక్కరోజు ప్రార్థన చేయకుండా పాల్గొలేమో అవన్నీ వచ్చి మా మీద పడతాయి అని చెప్పిన సేవలు మాకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ప్రార్థన బలాన్ని మేము పొందుకొని మళ్ళీ బయటికి అంత శరీరం బలహీనతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒక్క పూట కానీ ఒక్క కూడికి కానీ ఆపుకోకుండా పగలు సాయంత్రం ఆ విధంగా కూడికల్లో ప్రభు బలపరిచి సేవకులను వాడుకున్నాడు. నిజంగా దేవుడు ఈ పరిచయం ఎటు తీసుకెళ్తాడో, ఎటు మలుపు తిప్పుతాడో నాకేం తెలియదు. కానీ నాకే ఒక్కొక్క దినం విచిత్రంగా ఉండేది. ప్రభు ఆ విధంగా మరి నిజంగా ప్రభు మమ్మల్ని ఏ విధంగా వాడుకున్నాడు, సంతోషపడాలో, నిజంగా దేవుడు ఎటు మలుపు తిప్పుతాడు ఈ పరిచయం అని ఆశ్చర్యపడాలో తెలియక ఏది ఏమైనా దేవుని చిత్తంలో అణిగి మణిగి ఒదిగి ప్రభు చెప్పిన పని చేయటకు శాశ్వత కాలం ప్రభు మాకు ఇచ్చిన ఆయుష్ ఇచ్చినంత కాలం యేసయ్య కొరకు బ్రతికి యేసయ్యతో ఒక్క మాట మరి మాట్లాడకుండా మౌనంగా ఆయన చెప్పిన పని చేయటకు మాకు ఓర్పు, సహనాన్ని ప్రభు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. మరి ఓపిక కూడా మా ప్రభు మాకు ఇవ్వాలి. ఈ నెల దినాలకి అద్భుతమైన ప్రతి దినము ఒక్కొక్క దినము ఒక్కొక్క కొత్త ప్రాంతం, ఒక్కొక్క దినం 30 దినాలు 30 కొత్త ప్రాంతాలు ప్రభు తీసుకెళ్ళి వాడుకున్న దేవుడు మరి వారి జీవితాల్లో కన్నీళ్ళు తుడిచాడు. వారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే నిజముగా ఇది నిజమా అని అనిపించింది నాకు. నేనైతే కోమలు ఆయన్ని పొలమేలు ఆయన అనుకున్నాను. మన వల్ల కాదు, విజేంద్ర బాబు ఇంత చాకబడి చేసినాడు, ఇంత బలంగా ఉన్నాడు. ఏం లేదు, అతను ముందు 3 ఉన్నారు. నేను కళ్ళతో చూసిన విషయం నాకు బయట రావడానికి నా వల్ల ఓపిక లేదు అనుకోవచ్చు. కానీ లాస్ట్ వరకు చూసిన విషయం ఏంటంటే 3 మగవాళ్ళు ఉన్నారు, పాస్టర్ గారు ఇంక 2 మగవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఊరికి గాలి ఉంటుంటే ఇలా లెక్కలు పడిపోతున్నారు. అంత బలంగా ఉన్నాడు
నేను ఎంతమంది దర్గా కాడ కూడా వెళ్ళాను. ఎవ్వరు ఆ కొద్దిసేపు నేను పోతాను అంటారు కానీ తర్వాత మాత్రం ఎవరు తరం కాదు. ఆ దేవుడు దిగొచ్చినా కానీ ఇది సాధ్యం కాదని చెప్పని మాతో సవాలు తీసుకున్నాడు. ఇంకప్పుడు నాకు భయం వేస్తుంది. నిజంగా అనుకున్నది ఏంటంటే ఇది మన వల్ల కాదు, ఇది తిరగబడింది. ఈ సేవా జీవితంలో ఎన్నో చూసాను కానీ ఎలాంటి కేసులు చూడలేదని చెప్పి భయం వేస్తుంది. కానీ పట్టుదల కలిగి ఆ దినము రెండో దినము వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టి మరి ప్రభు ఉపవాస ప్రార్థన ప్రభు గొప్ప కార్యం చేసి మరి ఉపవాస ప్రార్థన పెట్టిన తెల్లారి నుంచి అతను చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నాడు. చక్కగా మాకు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళా ఉంటున్నానంటే ఎలా ఉందంటే అమ్మ నేను పెసరగారి కోసం వచ్చానమ్మా, నేను పనికి వెళ్తున్నానమ్మా, నేను బాగున్నానమ్మా అని చెప్పి ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతూ నిజంగా ఊళ్ళో సైతం ఆశ్చర్యపోయారు. మరి ఆ విధంగా ప్రభు అది సాధ్యం కాదని ఒక సేవకురాలను నాకు అల్ప విశ్వాసం వచ్చింది. కానీ అసాధ్యమైన వాటిని సాధ్యపరచడం మన యేసయ్య కనుక మరి ఈ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కానీ ప్రభు మహాకృప ఏంటంటే మరి మాకు ఏమాత్రం శక్తి లేని మమ్మల్ని బలపరిచి వాడుకుంటున్నాడు. ఈ నెల దినాలు ప్రభు అద్భుతాలు చేస్తూ ఈ నెల దినాలు మాకు ఓపికని దయచేసి మాకు కావాల్సిన అందిన ఆహారం దయచేసి మాకు కావాల్సిన అవసరాలు తీర్చి ప్రభు ఆయన సరిగ్గా నిలవబెట్టాడు. దీనికంతా మేము కృతజ్ఞులు. దేవునికే మహిమకంతా ప్రభావం కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రభు దీవించిన గాక. ప్రభు సేవ పట్ల దేవుని సేవకురాలు దైవజనుడి పట్ల ప్రభు చేసిన మేలు కొరకై రెండు చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు గత నెల నుంచి ఈ నెల వరకు ప్రభు మన జీవితంలో చేస్తూనే ఉన్నారు, ఇంకా చేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చేయబోతూనే ఉన్నారు. దేవుని పని అనేది ఆగదు. ప్రభు రాకడ వచ్చేంత వరకు దేవుని పని దేవుని కార్యాలు ఇవన్నిటికీ ఆగిపోకుండా జరుగుతూనే ఉంటాయి. కనుక దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టుకున్నారు. ఒక అద్భుతముగా దేవుడు మరి మీ అందరి విషయంలో కావచ్చు, పరిచయ విషయంలో కావచ్చు, సావుల విషయంలో కావచ్చు. ఆ రోజు మన పాస్టర్ గారు చెప్పినట్లుగా సోమవారం మనకి మహాపండుగలో మొదటి లిస్టు ప్రారంభించబడినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ఇక్కడ చేస్తున్నప్పుడు మరి ఆయన తీసుకొచ్చారు. అమ్మాయి శైలజ కూడా ఉంది, కనులతో చూసింది, చెవులతో వింది ఆయన కార్యక్రమాలన్నీ. కొంతమంది చూసి కూడా నమ్మరు, కొంతమంది నమ్మరు. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి చూసి కూడా నమ్మరు, అయిగా అనుకుంటారు. అయితే ఆయన చూసింది, ఆయన మాట్లాడే విధానాలన్నీ ఎక్కడెక్కడ చేశారు, ఆయన ఏమైంది మొత్తం ఇంటి చెప్పుకుంటూ వచ్చారు. దేవుని మహాకృపను బట్టి మరి మంగళవారం ఎక్కడో వాళ్ళ ఊరికి కిలోమీటర్ దూరంలో ఆయన చేస్తే ఆ చెట్టు కింద పడిపోయాడు. యేసు రక్తం దొరకకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఆ గ్రామస్తులంతా ఆశ్చర్యపడ్డారు. దేవునికి మహిమకంతా ప్రభావం చెందుగాక. మరి దేవుడు ఇలాంటి అద్భుతాలు మరి పోయిన మంగళవారం రోజు అయితే ఉదయకాలము అతనికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత బాగా చలుపు, బాగా శరీరం బలహీనత, కొంచెం వేడి నీళ్ళు తీసుకురామని ఒక చెల్లితో చెప్తే సహోదరి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగా అసలు మంటలు మండిపోతున్నాయి. ఆ నీళ్ళు బాగా కాసుకొని తీసుకొని వచ్చింది. ఎంత సెకండ్ అంత హీటు నీరంతా. కొంచెమేనండి నోట్లో పోస్తుంది అంతే. నాలుక పగిలిపోయి ప్రాణం పోయింది గొంతులోకి పోతే. దేవుడు ఆ విషయంలో కూడా నిజంగా నన్ను తప్పించి కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఇలా సాతాను ఏదో ఒక రూపంలో క్రియ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ దేవుని మహాకృప కాపాడుతూ ఉన్నాడు. మీ అందరి పట్ల ప్రభు ఎన్నెన్నో మేలు చేస్తూ వచ్చాడు. అందుకు దేవునికి స్తుతి స్తోత్రము కలుగును కాక. పెద్దగా చెప్తా, అందరూ చెప్తా హల్లెలూయా. బైబిల్ ఒక చిన్న మాటను చదువుకుందాం. మీ అందరి కొరకు ఈ రాత్రి మరి ప్రార్థన చేయబడుతుంది. చిన్న మాటను చదువుకుందాం, ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మీరు దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేయండి. నేను ఎక్కువ వాక్యం చెప్పను, రేపు ఆరాధన ఉంది కాబట్టి 2 మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. మరోసారి చేతులు పెద్దగా చెప్తాను, పెద్దగా చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము ఒక చిన్న వాక్యం చదువుకుందాం.
59వ అధ్యాయము ఒక చిన్న వాక్యం చదువు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనం. దయచేసి మీరందరూ వాక్యం మీద మనసు పెట్టండి, కొన్ని క్షణాలు మాత్రమే. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు. కొరచు అంటే అర్థం ఏమిటండి? తక్కువ. కొరచుగా ఉందండి, చాలా తక్కువగా ఉందని అర్థం. యెహోవా హస్తము రక్షింప నేరకున్నట్లుగా కొరచు కాలేదు. దేవుని హస్తము, హస్తము అంటే చెయ్యి, మన అరిచెయ్యి. చేతిని హస్తమ చాపు అంట. దేవునికి మనలాగనే ఆయన ఎలా ఉన్నాడో మనలో కూడా ఆ విధంగానే ప్రభు సృజించారు. ఆ విధంగా దేవుడు మనం నిర్మించుకున్నాడు. దేవుని హస్తము రక్షింప నేరకున్నట్లుగా కొరచు కాలేదట. అంటే దేవుని హస్తం ఉంది. ఆ హస్తముతో దేవుడు ఏం చేస్తాడు? తన హస్తాన్ని చాపి మన రక్షించుటకు, మనకి స్వస్థతనిచ్చుటకు, మనకి మేలు చేయుటకు, మనకి తన హస్తము ద్వారా కలిగే, హస్తమ స్పర్శ ద్వారా కలిగే ప్రభావం మనం అనుభవించుటకు ఆయన హస్తము కొరచు కాలేదు. విశ్వసించిన వారు పెద్దగా చేతులు పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. రెండు చేతులు, మీ హస్తాలు కూడా చేతులు చాపి పెద్దగా ఉత్సాహాలుగా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా హస్తము చాపబడి ఉంది. ఎందుకు దేవుని హస్తము చాపబడి ఉంది? కొంతమంది హస్తాలు ఎలా అంటే రక్తమయముగా ఉంటాయి. యేసయ్య యొక్క హస్తము రక్తముతో కూడింది కాదు, మస్టుతోనూ పాపంతో కూడింది కాదు. ఆయన హస్తము పవిత్రమైనది. ఇప్పుడు ఆయన హస్తము మనకి ఎలా ఉండబోతుంది అనేది కొంచెం క్షుణ్ణముగా వివరముగా దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా విందాము. హల్లెలూయా. యెరూషలేములో 3 రోజులు ఇశ్రాయేలు ప్రజలు బస చేసిరి అని ఉంది. అంటే విశ్రాంతి పొందారు. 3 దినాలు విశ్రాంతి పొందారు. వాళ్ళు ప్రశాంతతను గడిపారు. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతతగా వాళ్ళ జీవితాలు గడుపుకుంటూ వచ్చారు. 3 రోజులు అక్కడ గడిపారు. ఎందుకు గడిపారు? కారణం ఏమిటి? ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా? ఉండలే. ఎందుకు? ఏదో ఒక సమస్య, ఏదో ఒక భయం, ఏదో ఒక కలవరం, ఏదో ఒక భీతి, ఏదో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు, కలవరాన్ని తెప్పించే సమస్యలు. దానివల్ల మనం ప్రశాంతంగా ఉండలేదు. వాళ్ళు ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు? యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు 3 రోజులు ఎందుకు బస చేశారు? బస చేయడానికి కారణం ఏమై ఉంది అని మనం చూస్తే, ఎజ్రా గ్రంథము ఒకసారి మీరు చూడండి, ఓపెన్ చేయండి. 8వ అధ్యాయము చూడండి, 31వ వచనం, 32వ వచనం. ఎజ్రా గ్రంథము నేను మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై ఆవాహ నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా వినండి. ఇప్పుడు మా దేవుని హస్తము మాకు తోడుగా
మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మలను తప్పించినందున మేము యెరూషలేమునకు సంఘమునకు వచ్చి 3 దినాలు బస చేసిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. 3 దినాలు యెరూషలేములో బస చేస్తూ వచ్చారు. 3 దినాలు క్షేమాన్ని అనుభవిస్తూ వచ్చారు. 3 దినాలు వాళ్ళు ప్రశాంతతను, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ప్రశాంతతని, దేవుని సన్నిధి ద్వారా కలిగే ఆ ప్రభావాన్ని, దేవుని సన్నిధి ద్వారా కలిగే ఆ కృపని, ఆవరిస్తున్నటువంటి కృపని వీళ్ళు అనుభవిస్తూ వచ్చారు. ఎందుకని అక్కడ రాయబడిన మాట ఏంటండి? మా దేవుని హస్తం మాకు తోడుగా ఉన్నందున. దేవుని హస్తము ఈ రోజున మనకు తోడుగా ఉంటే శత్రువుల చేతుల నుండి, మార్గం మధ్య పొంచి ఉన్న వారి అపవాది చేతుల నుండి దేవుడు మమ్మలను తప్పించి కాపాడాడు. ఆమేన్. ఈ రాత్రి మన జీవితం మనం చూస్తే, మనకంటే ముందుగా భూమి మీద మన భక్తులు జీవిస్తూ వచ్చారు, దేవుని కృపను పొందుకుంటూ వచ్చారు, దేవుని ద్వారా కలిగేటువంటి ఆ కార్యాలు అనుభవిస్తూ వచ్చారు. ఎందుకంటే మనకంటే ముందుకు భూమి మీద వాళ్ళు జీవించిన దినాలని, వాళ్ళు నడిపించబడినటువంటి ఆ నడిపింపులో ఎన్నో ఆటంకాలు, ఎన్నో వాళ్ళ జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు. చూడండి, మనం చూస్తే ఇప్పుడు వాస్తవంగా చూస్తే శత్రువుల చేతిలో నుండి వాళ్ళంతటా వాళ్ళు ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధించుకుంటూ యాత్రలో ముందుకు సాగిపోతూ దేవుని కృపను పొందుకుంటూ దేవుని కార్యాలు అనుభవిస్తూ ముందుకు సాగిపోతున్నప్పుడు వీళ్ళ జోలికి ఎందుకు వచ్చాడు శత్రువు? మీరు ఆలోచించండి. ఎప్పుడు కూడా మీరు గమనించండి, దేవుని బిడ్డల జోలికే శత్రువు వస్తాడు. ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు అంటే మనం తప్పు చేసామని వస్తాడా, లేదు మనం పొరపాటు చేస్తున్నామని వస్తాడా? అసలు శత్రువు లేకపోతే దేవుని కార్యం ఎలా మన జీవితంలో ప్రత్యక్షం అవుతుంది? ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు, చేతులు చాపి. శత్రువు ఉండాలి. శత్రువు ఉన్నప్పుడే దేవుని బాహుబలం మన మీద చాపబడుతుంది. మీరు గమనించండి, రాత్రి మీరు గమనించండి, శత్రువు చేతిలో నుండి, శత్రువు అంటే వాడు సాతాను, అపవాది. అపవాది ఏం చేస్తాడంటే ఎవరిని మింగుదమా, మీ విశ్వాసాన్ని మింగుతాడు. మొట్టమొదటిగా మీ యొక్క ఆత్మీయతని మింగుతాడు సాతాను. మీ ప్రార్థన జీవితాన్ని మింగుతాడు. డైరెక్ట్గా మిమ్మల్ని మింగడాడు. ముందు మీలో మింగవలసినన్ని మింగేస్తాడు. మీ నిరీక్షణ మింగుతాడు. మీకున్నటువంటి ఓర్పును మింగేస్తాడు. మీకున్నటువంటి దేవుని మీద నిగ్రహ శక్తిని, దేవుని మీద ఉన్నటువంటి ఏక మనస్సుని మింగేసి 2 మనస్సులుగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. 2 మనసులు మన జీవితాన్ని మార్చేస్తాడు. ఏదుకు రూపంలో శత్రువు. వినండి, మనం ఆత్మ సంబంధమైన ప్రయాణంలో యాత్రలో కొనసాగుతున్న మన దైవాంగన జీవితంలో శత్రువు ప్రత్యక్షమవుతున్న సమయంలో శత్రువుని మనం ఏమండి ఓడించగలుగుతామా? శత్రువుని మనం ఎదిరించగలుగుతామా? ఎదిరించలేం, ఓడించలేం. వాటితో మనం యుద్ధం చేయలేం. అయితే అక్కడ పైన మాట ఏమిటండి? యెహోవా హస్తము మాకు తోడుగా ఉన్నందున. విశ్వసించి గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి. దేవుని హస్తము ఎలా మనకు తోడుగా ఉంటుంది? ఎప్పుడు తోడుగా ఉంటుంది దేవుని హస్తము? దేవుని హస్తం అంటే దేవుని చెయ్యి. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు? దేవుని హస్తం మనకు ఎప్పుడు తోడుగా ఉంటుందంటే నువ్వెల్లప్పుడూ స్తోత్రము స్తుతితో ప్రభువును మహిమపరిచినప్పుడు. ఆమేన్, ఆమేన్. కానీ
కనీసం వారంలో ఒక రోజైనా దేవుని మందిరంలో కూడుకోవటమో లేదు నీ ఇంట్లో కూడుకోవటమో ఉపవసించి ప్రార్థన చేయటం ద్వారా. ఉపవసించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వాక్యాన్ని ఎవరిని మన పాదములకు దీపముగా మార్చుకుంటామో దైవికమైన కృపతో ఎప్పుడైతే మనం నింపబడతామో దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తము నీ పనికి తోడుగా ఉంటుంది. దేవుని హస్తము నీ వ్యాపారానికి తోడుగా ఉంటుంది. దేవుని హస్తము నీ ఆరోగ్యానికి తోడుగా ఉంటుంది. దేవుని హస్తము నీ పిల్లలకు తోడుగా ఉంటుంది. కాబట్టి శత్రువు చేతుల నుంచి విడిపించుటకు దేవుని హస్తము నీకు సహాయముగా ఉంటుంది. ఆమె చెప్ప చేతులను చాపి విశ్వసించిన వారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శత్రువు చేతుల నుంచి నిడిపించుటకు దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. నిజంగా దేవుని యొక్క హస్తపు నీడలకు మనం పరిగెత్తే వారిగా ఉండాలి. ఏమండి? దేవుని హస్తపు నీడలకు మనం పరిగెత్తే వారిగా ఉండాలి. నిలిచి భక్తి చేసే సమయం ఇది కాదు. కూర్చొని ఆడుతూ పాడుతూ స్తోత్రం అని చెప్పే సమయం కాదు ఇది. మనకు ఒక పరుగును ప్రభు మన ముందు ఉంచాడు. ఆ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తే వారిగా ఉండాలి. నిరీక్షలో ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నీ యొక్క చేతులకి, నీ మనసుని, నీ అంతరంగానికి, నీ నడుములకు దిట్టుగా బిగించుకొని సాతాను ఎదిరించుటకు దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. శత్రువుల చేతుల చుడుకుంచుటకు దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. మార్గమందంట మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి. మార్గం అంటే మనం చేస్తున్న ప్రయాణము. గత రాత్రి అయితే వడిమొక్కల రోడ్లో వెళ్తున్నప్పుడు ఎంతమంది తాగుబోతులో, ఆ రోడ్డు నిండా తాగుబోతులే. బాగా చీకటి 9 అవుతుంది. నిజంగానే అమ్మడబడితే మేము ఏం చేయగలుగుతాము? అందుకే అప్పుడప్పుడు దైవజనులు చెప్తారు, సేవ అంటే చావు అని చెప్తారు. సేవ అంటే సింపుల్ గా ఆయన సేవ అంటే చావు, చస్తేనే సేవ, వీటన్నిటిని బరాయిస్తేనే చావ అని చెప్తా ఉంటారు పరిశుద్ధులు, సేవకులు. గత రాత్రి నిజంగా మార్గమందు ఎంతో మంది యవనస్తులు తాగి రోడ్ల మీద కూర్చొని ఎవరిని ఆ తాగిన సీసాలు పగలగొట్టుకుంటూ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటున్నారు. మరొకసారి మన మీద కన్నేసేసారు. ఏమైపోతుంది తెలియజేస్తుంది. ఒక్కటి మాత్రం నిరీక్షణ, దేవుని హస్తము మనకు తోడుగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుంచి ప్రభుని విడిపిస్తాడు. ఎందుకో ప్రభు ప్రేరేపిస్తున్నాడు. ఈ మార్చి 15 నుంచి మళ్ళీ ఏప్రిల్ 15 తారీఖు వరకు ఈ జీవితంలో మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుంచి కూడా దేవుని హస్తముని విడిపించబోతుంది. విశ్వసించు, పెద్దలు చెప్పు. మార్గమందు దేవుని హస్తం. సైతాను పొంచి ఉన్నాడా? లోకం పొంచి ఉందా? పాపం పొంచి ఉందా? శోధన పొంచి ఉందా? శ్రమల పొంచి ఉన్నాయా? కష్టాలు పొంచి ఉన్నాయా? నిప్పులు పొంచి ఉన్నాయా? అప్పులు పొంచి ఉన్నాయా? అప్పులు పొంచి ఉన్న మార్గమందు, నీ మార్గమందు ఎన్ని అయితే శోధనలు, ఎన్నైతే పొంచి ఉన్న సమస్యలు వాటన్నిటిలోంచి కూడా దేవుడు తన హస్తము ద్వారా నీకు తోడుగా ఉండి ఆయన హస్తము నీళ్ళ ద్వారా వాటన్నిటిలోంచి ప్రభు నిండిపిస్తాడు. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. మనుషుల హస్తము నీడలోనికి నువ్వు వెళ్ళకూడదు. సాతాను హస్తపు నీడలను ఆశ్రయపరముగా నీ జీవితాన్ని మార్చుకోకూడదు. దేవుని హస్తము ఈ రాత్రి నీకు తోడుగా ఉంటుంది. లేఖనము సెలవిస్తుండగా నువ్వు కురుచు కాదు, రక్షింపుని అనుకున్నట్లుగా నా హస్తము కురుచు కాదు. యేసయ్య హస్తము చాపబడి ఉంది. యేసయ్య హస్తము నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంది. ఆయన హస్తం నిన్ను తాగుతుంది. ఆమేన్. పెద్దలు చెప్పు హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా చెప్తా, పెద్దగా చెప్తా. చూడండి ఇంకొక మాట, యెషయా గ్రంథం 1:8 కూడా ఒకసారి చూడండి. నా హస్తము నీ మీద పెట్టి నా హస్తము నీ మీద పెట్టి చారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిగిన తగరమంతయు తీసివేసేదను. ఆమేన్. పెద్దగా చెప్పాలి మనమంతా. నా హస్తము ఈ రాత్రి నీ మీద పెట్టి ఉన్నాను. మీరు గమనించండి, యేసయ్య హస్తము నీ తల మీద దేవుడు పెట్టాడు. యేసయ్య హస్తము నీ గుండెకాయ మీద పెట్టాడు. యేసయ్య హస్తము నీ అంతరంగం ముందు పెట్టాడు. యేసయ్య హస్తం నీ మీద ఈ రాత్రి పెట్టబడి ఉంది. ఆమె చెప్ప గట్టిగా. ఎందుకు దేవుని హస్తం మన మీద పెట్టబడి ఉంది చెప్పండి. ఎందుకంటే దేవుని హస్తం మన మీద పెట్టబడి ఉంది. ఎందుకండి కారణం ఏంటి? అక్కడ చెప్తున్నాడు, నా హస్తము నీ మీద పెట్టి చారం వేయటం అంటే వినండి, సవము చేసుకోవటం. తెలుగు అర్థం మనం గమనిస్తే నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, లేవికాండం, యాజకులు కొన్ని విషయాలు ప్రభు బయలుపరుస్తూ వచ్చారు. నీళ్ళతో స్నానం చేయబడి సవము వేయించి చూడండి. ఆ మాట కూడా ఎక్కడ ఉందో చూడండి. చేతులు చాలు గట్టిగా చెప్తున్నాను. 14వ అధ్యాయం లేవికాండము 8వ వచనం. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉతుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని, అది రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. ఆమేన్. చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, మరోసారి చెప్పు. అంటే రోమంతటిని మనం ఏం చేయాలి? పురుషులు ఏమంటే మనం వారికి అర్థం చేసుకో బాబు అంట. రోమం అంటే కోరికలకు సాదృశ్యమైనది. శరీరం మీద వస్తున్నటువంటి రోమం అంటే ఎంటికలు కోరికలకు సాదృశ్యమైనది. అంటే నీలో ఉన్న సైతానికి సంబంధించిన లోకపు కోరికలను నేను కత్తిరిస్తాను. ఆమేన్. అప్పుడప్పుడు లోకపు కోరికలు మనలోకి వస్తూ ఉంటాయి. వినండి, ఎంత దేవుని బిడ్డలకైనా లోకపు కోరికలు వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి అంటే నీకు పుట్టం లోకపు కోరికలు వాళ్ళల్లో నుంచో, లేకపోతే వీళ్ళను చూసో, వాళ్ళను చూసో, లేకపోతే ఎదురును వారిని చూసో, లేకపోతే లోకాన్ని చూసో, లోకపు కోరికలు, లోకపు తలంపులు వాళ్ళకి వస్తాయి. వాళ్ళు ఎలా ఉన్నారు, మనం కూడా ఎలా ఉండాలి. వాళ్ళు ఇలా వస్తువులు కొనుక్కొచ్చుకున్నారు, మనం కూడా ఇలా వస్తువులు కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారని లోకపు కోరికలు ఆటోమేటిక్గా మనలో రాకపోయినా కానీ అపవాది మనలో నీకు లోకపు కోరికలు, శరీరపు కోరికలు పుట్టిస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో సాధారణ మనలోనికి లోకపు కోరికలు, లోకపు తలంపులు, లోకపు ఆలోచనలు, శరీరకు సంబంధమైన కోరికలు మనల్ని పుట్టిస్తూ ఉంటాడు. ఒక్క మాట చెప్పాలంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇస్సాకుకి 2 పిల్లలు. వాళ్ళలో మొదటి అబ్బాయి పేరు చెప్పండి, ఏశావు. రెండో అబ్బాయి పేరు యాకోబు. ఏశావు యొక్క శరీరం ఏమైనా ఉంది అక్కడ లేదా? రోమముతో కూడి ఉన్నది అని ఉంది అక్కడ. ఆమేన్. ఏశావు శరీరము రోమముతో కూడి ఉంది. రోమం అంటే ఏంటి? ఇక్కడ మీరు చదివారు కదా. రోమం అంటే ఏంటి? శరీర కోరికలు. శరీర కోరికలని ఎప్పటికప్పుడు చంపుకోవాలి. మనం చంపుకోవాలి. శరీరానికి మనం చోటు ఇవ్వకూడదు. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. లోకానికి మనం చోటు ఇవ్వకూడదు. పాపానికి మనం చోటు ఇవ్వకూడదు. సాతానికి మనం చోటు ఇవ్వకూడదు. అర్థమవుతుందండి?
గమనించండి, యేషావు శరీర కోరికలు చంపుకోకపోవటం వల్ల తనకు రావాల్సినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు ఆశీర్వాదాన్ని మరొక వ్యక్తి దొంగిలించాడు. కారణం తిండే దేవుడైపోయాడు, కడుపే దేవుడైపోయాడు. చిక్కుడుగాయల కూరకి బానిసైపోయి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు యేషావు. అర్థమవుతున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు యేషావు. అయితే ప్రభు ఈ రాత్రి మన కోరికలు అనేవి ఆటోమేటిక్ రోజు ఏదో కోరిక పుట్టుతూనే వస్తుంది, పెరుగుతూనే వస్తుంది. వినండి, మనం పొలాల్లో చెరువులోకి వెళ్తే, నదుల్లోకి వెళ్తే, సముద్రాల్లోకి వెళ్తే వెళ్ళు గడ్డి పెరుగుతూనే ఉంటుందండి, జమ్ము గడ్డి పెరుగుతూనే ఉంటుందండి. అలాగే మన కోరికలు పెరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక రూపంలో కోరికలు పెరుగుతాయి. ఆ కోరికలను యేషావు జీవితంలో ఏమండి రోమమును కత్తిరించుకోలేదు. ఒంటి నిండా రోమే కత్తిరించుకోవచ్చుగా, రోమమును కత్తిరించుకోలేదు. శరీర కోరికలు కత్తిరించుకోకపోవడం వల్ల యేషావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని, యేషావుకు రావాల్సిన దీవెన వాళ్ళ తమ్ముడు అనిపించాడు. యేషావు ఆ తర్వాత ఎంత కన్నీరు విడిచి ప్రార్థించినా కానీ అతని మారుమనసు పొందడం కూడా దేవుడు అవకాశం ఇవ్వగా యేషావు విసర్జించబడ్డాడు. మీలో అలాంటి వ్యభిచార పాపం మేము చూసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆమేన్. యేషావు భ్రష్టుడైపోయాడు. కూర్చోండి. యేషావు వ్యభిచారైపోయాడు. అర్థమవుతుంది? అభిచారం కోరికలు పెరిగిపోవటం వల్ల, ఆలోచనలు పెరిగిపోవటం వల్ల, తలంపులు పెరిగిపోవటం వల్ల కొంతమంది జీవితంలో ఏమండి ఏదో ఒక రూపంలో సైతాను క్రియేట్ చేస్తూనే ఉంటాడు, అపవాది క్రియేట్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అయితే కోరికలను ఏం చేయాలండి? సౌవరము చేయించుకోవాలి. ఆమె అంటే కోరికలను మనం ఏం చేయాలి? చంపుకోవాలి. చంపుకోవడానికి కోరికలు ఇప్పుడు గడ్డలు మనం ఏం చేస్తాం? బ్లేడ్ తీసుకొని శుభ్రంగా చెప్పండి ఏం చేస్తాం? శుభ్రంగా ఏం చేస్తాం? బ్లేడ్ తీసుకొని చెప్పండి శుభ్రం చేసుకుంటాం. అలాగనే దేవుని వాక్యం అనే కత్తెర, ప్రార్థన అనే అభిషేకము, కృప అనే దేవుని సన్నిధి చేత నీలో ఉన్న కోరికలన్నిటినీ ఈ రాత్రి చంపుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి శరీర కోరికను నువ్వు చంపుకోవాలి. శరీర కోరికలు మనలో వస్తూనే ఉంటాయి. ఐస్ క్రీమ్ తినాలని శరీర కోరిక, నిద్రపోవాలని శరీర కోరిక, తిట్టాలని శరీర కోరిక, ఏమంటే పాపం చేయాలని శరీర కోరిక, తుచ్చమైన వాటికి అలవాటు అయిపోవడం శరీర కోరిక. శరీరం అందు బైబిల్ ఒక మాట ఉంది, ఆ మొదటి తిమోతికి రాసిన పత్రికలో సుఖభోగములందు ప్రవర్తించున్నై చచ్చినదై ఉన్నది. సుఖభోగములందు చూడండి ఆ మాట అది బ్రతికున్నది ఆత్మ సంబంధ ఆత్మీయతలో చచ్చినదై ఉన్నది. ఏ విషయంలో? సుఖభోగములందు ప్రవర్తించడము, సుఖము కోరుకోవటము. ఒంటికి సుఖం ఎప్పుడు మనం సుఖాన్ని ఇవ్వకూడదు, ఒంటికి సుఖాన్ని ఇవ్వకూడదు. మన ఒంటిని ఎప్పటికప్పుడే దేవుని వంచాలి, స్తోత్రం చెప్పాలి, నిద్రను చంపుకోవాలి, దేవుని కృప పొందుకోవాలి. ఎప్పటికప్పుడే ఏ మాత్రం మన శరీరానికి కొంచెం అవకాశం ఇచ్చామంటే, మన శరీరాన్ని కొంచెం మనం దాని విషయంలో జాలి చూపామంటే అది మనల్ని దాటిపోయి మనల్ని పాపంలో పడేటట్టు చేసేస్తుందండి. అందుకే వాక్యం అంటుంది, అయితే నీ మీది రాత్రి యెహోవా హస్తము పెట్టి నీలో ఉన్న శరీర కోరికలన్నిటిని చంపి నీలో ఉన్న మస్టుని నిర్మూలన చేసి నీలో ఉన్న తగరమంతో తీసివేస్తాను. ఆమె చెప్పు, పెద్దవి చెప్పు. నీలో ఉన్న మస్టుని దేవుడు తొలగిస్తాడు.
నీలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న పాపాన్ని దేవుడు తొలగిస్తాడు. మస్టు అంటే వ్యర్థమైనటువంటివి, దుమ్మి ధూళి, మస్టు, పాపం, తెలియని దోషం, తెలియని అసూయ, తెలియని ఆ యొక్క తుచ్చమైన కోరికలు, ఎన్నిటినీ నీలో నుంచి నా దేవుడు ఆయన హస్తము నీ మీద పెట్టి, నీలో ఉన్న మస్టు, నీలో ఉన్న తగరం, నేను తగరాన్ని తగలబెట్టండి, కరిగి నీరైపోతుంది కానీ పూర్తి భూములు కలిసిపోతాం. తగరం అంటే అరే తగరం పట్టలేండి రా అంటాం మనం. వర్షానికి తగరం పట్టలు తెచ్చుకుంటాం, మందిరాల మీద కప్పుకోవటానికి క్యారీ బ్యాగ్లు. ఇది కూడా తగరమే, ఇది కూడా తగరమే, సాగుతా ఉంటుంది. ఇది భూములు కలిసిపోదు. అందుకే నిన్న మనం బంద్ చేసినట్టున్నారు. ఈ తగరపు సంబంధించినటువంటి క్యారీ బ్యాగులు అన్నింటినీ బంద్ చేశారు. ఎందుకు? ఇది భూమిలో కూడా కలిసిపోదు. అంత భయంకరమైనటువంటి ఇష్టపూరితమైనటువంటి ఆయుధం లాంటిది ఇది. సాగిపోయే స్వభావం, తగరముకు ఉన్నటువంటి స్వభావం కరిగిపోతుంది. మనలో కూడా ఇష్టపూరితమైనటువంటి తగరం లాంటి స్వభావాలు, జుగురుగా ఉండే స్వభావాలు, ఎంతర్థం స్వభావాలు, తెలియని స్వభావాలు, ఏది మన జీవితంలో ఉంటే ఆటోమేటిక్గా అయితే ప్రభు అన్నాడు, నీ మీద నా హస్తమ పెట్టి నేను శుభ్రం చేసి నీళ్ళు నమస్టును తొలగించి నీకు కలిగినటువంటి తగరమంతా తీసివేస్తాను. ఆమె చెప్పగట్టి ఈ రాత్రి నీలో ఉన్న ప్రతి ఒక్క బద్ధకాన్ని ప్రభు తీసివేయనుగాక, నీలో ఉన్న తగరమంతా తొలగించనుగాక, నీలో ఉన్న మస్తుని యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఆయన హస్తాన్ని పెట్టి, నీ మీద ఆయన హస్తాన్ని పెట్టి, నీలో ఉన్న ప్రతి తగరమంతా యేసు నామములో తీసివేసి నిన్ను శుభ్రపరచునుగాక, నిన్ను పరిశుద్ధపరచునుగాక, నిన్ను నీతిమంతుడిగా మార్చునుగాక, నీ నీతిమంతురాలుగా నా దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? చేస్తానంటున్నాడు దేవుడు. ఈ యొక్క దేవుని హస్తాన్ని నేను బాగా ధ్యానం చేస్తున్నప్పుడు అసలు దేవుని హస్తం ఎవరికి బయలుపరచబడుతుంది చెప్పండి? దేవుని హస్తం ఎవరికి బయలుపరచబడుతుంది? మనుషునికా, లోకానికి? ఎవరికి? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనం. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలకు లేతగడ్డ వలె బలియును. మీరు చూడగా మీ హృదయం ఉల్లసిస్తుంది, మీ ఎముకలకు లేత గడ్డ వలె ఉంటే మీ ఎముకలు యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆమేన్. హల్లెలూయా. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. మంచి మాట అండి. యెహోవా హస్తబలము తన సేవకుల ఎడల కనపరచబడింది, అంటే బయలుపరచబడింది. దేవుని హస్తము బయలుపరచబడింది మనకి. ఎవరికి? యాజకులకి, సేవకులకి. దేవుని హస్త బలము సేవకులకి కనపరచబడింది. మరి గమనిస్తే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో సేవకులకి దేవుని హస్తబలము కనపరచబడినప్పుడు, బయలుపరచబడినప్పుడు అక్కడ ఏదో ఒక కార్యం జరుగుతుంది. ఏదో ఒక కార్యం అంటే మీరు ఆలోచించండి. అన్ని ప్లస్కి సంబంధించిన అనుకోకూడదని, కొన్ని వాళ్ళ లోపాలు ఉంటాయి, ఆ లోపాలు సరిచేసే కార్యం కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఆశీర్వాదంతో కూడిన మాటలే అంగీకరిస్తారు. దేవుడు కొంచెం సరిచేసి మనల్ని బుద్ధి చెప్తున్నప్పుడు, మనల్ని సరిదిద్దుతున్నప్పుడు మనం అంగీకరించం. పోయిన శనివారం చాలా బలహీనత, నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను, చెప్పుకోలేని సమస్య. ఎవరు చెప్పుకున్నారు? శరీరం అంతా సేవిస్తుంది. అప్పుడు అమ్మాయి నాకు వరకు ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఒక వాక్యం చూపించిందయ్యా, దేవుడు నీ గురించి ఇలా మాట్లాడాడు, ఇలా బయలుపరిచాడు, దేవుని హస్తబలం ఇలా బయలుపరచబడింది అని చెప్తే, ఏ వాక్యం అమ్మా ఏందని అడిగలేదు.
కార్యములు చూడండి. ఎందుకంటే నమ్మాలి, విశ్వసించాలి. చేతులు మరోసారి గట్టిగా అతను చుక్కా హల్లెలూయా. చూద్దాం ఆ వాక్యం 12వ అధ్యాయం 21వ వచనం 22-23. హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తిని గనుక పులుగులు పడి ప్రాణము విడిచెను. దేవుడు నా గురించి బయలుపరిచిన మాట ఇది. నేను సేవకురాలికి దేవుడు తన హస్తము చాపి హస్తఫలము నా సేవకులకి నేను బయలుపరిచెదను. ఏందమ్మా ఇలాంటి వాక్యం వచ్చింది అని రాలేదు. ఏడ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నా. మీరు నమ్మకపోండి, నిన్న పోయిన సెలవులు ఇద్దరే లేదు. ఎందుకు? దేవుని మహిమ పరచునందున వెంటనే ప్రభు దూత అతని మధ్యలో కనుక అతను పురుగులు పడి ప్రాణం చచ్చాడు. ఎందుకు ఈ సిచ్యువేషన్ అంటే ఆ మంగళవారం రోజే కొల్లిమర్ల దురాత్మ ఆ మంగళవారం రోజే వినండి, కొల్లిమర్లలో ఉన్నటువంటి శాతపడి శక్తులు ఆ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో వదిలించి వచ్చేసాము. మమ్మల్ని చూసి అందరూ ఏందో గొప్ప అనుకున్నారు. కానీ మనసులో ఎక్కడో చిన్న గర్వం. ఇది నా ఆధారం జరిగింది. వాస్తవం చెప్తున్నాను, ఒప్పుకోవాలి కాబట్టి మధ్యలో ఎవడ వల్ల కాదు నా ఆధారం జరిగిందని ఎక్కడో గర్వం తెలియకుండా నీ వల్లగా నీ చేతగా అన్నాడు దేవుడు కార్యం చేసి అనలేదు. నా ఆధారం జరిగింది. దేవుడు పెట్టండి, నేను మొత్తేస్తానని దేవుడు బయట దెబ్బకి తాగిన మంచిని వాడు నీరైపోయింది. అంతే, పశ్చాత్తాపం అలా ఉంది. దెబ్బకి దిగిన మనసు మీద వచ్చి వామ్మో దేవుడి రాత్రి నన్ను చంపింది, ఆరాధన ఎలా జరిగింది. వాస్తవండి, ఆరాధన జరిగింది. నేను చనిపోయింది ఆరాధన అనుకుంటారు. ఆరాధన జరిగింది. ఎలా జరిగింది? జరగకుండా ఉండవు. పరిశుద్ధులు ఎవరు చనిపోయినా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఆరాధన ఆగదు, ప్రార్థన ఆగదు, సేవ ఆగదు. తెల్లారి మందిరంలోకి వచ్చి ఆరాధన జరుపుతారా, వాక్యం చెప్తారా, యేసయ్య నన్ను క్షమించు ప్రభువా, ఎక్కడో నా అతిశయం, నీ నామాన్ని మైపరచాలి, నీ నామాన్ని గణపరచాలి అని మీరు చూస్తాను. ఆ ఊరులందరూ తెగ చూశారు. ఒక సినిమా చూసినట్టు చూశారు ఆయన్ని. ఆ దేవు అది శాతపడి చూస్తున్నప్పుడు అరిగెత్తిచ్చాం. దేవుని మహిమ రావద్దని మాగా అదిగో నీ పరిస్థితి అయ్యా, దేవుడు నాకు బయలుపరిచాడని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ప్రభు చూపించి మళ్ళీ నాలుగు దేవుడు మాట దేవుడు ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్ర. చంద్రుని చాపి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాస్తవం అయితే మనం గమనిస్తే మన జీవితంలో కూడా ఆటోమేటిక్ ఇలాంటి మనం దేవుని కొన్ని సందర్భాలు దుఃఖపరుస్తాం, గర్వపరచమైంది. ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకి రావాలి. నీకు స్వరం ఆయనది, మాట ఆయనది, ప్రార్థన ఆయనది, జీవం ఆయనది. ఆయన జీవం వైపు మనం అడవలేవు కదండి. ఆయన బ్రతికించకపోతే మనం ఆహారం వెళ్ళలేవు కదండి. సమస్తము ఆయనపై ఉన్నవి. ఇక్కడ ఒక పాస్టర్ గారికి దేవుని హస్తం బయలుపరచబడింది. ముగిస్తున్నాను చూడండి. ఒక యాజకుడికి దేవుని హస్తము కనపరచబడింది, బయలుపరచబడింది. అప్పుడు ఆ పాస్టర్ గారు దేవుని హస్తము ఆయన మీదకి వచ్చినప్పుడు, బయలుపరచబడ్డప్పుడు ఆ హస్తము యొక్క దేవుని హస్తము ఎప్పుడైతే ఆ సావుకుని తల మీదకి వచ్చి ఆవరించిందో, టచ్ చేసిందో, వెంటనే అతడు ఆత్మవశ్యుడిగా మార్చబడ్డాడు. కొట్టు చప్పట్లో చప్పడం దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యాజకుడి మీద దేవుని హస్తము బలముగా దిగి వచ్చిందో, ఆ యాజకుడు యేసుక్రీస్తు ప్రవక్త ఆత్మవశ్యుడిగా మార్చబడ్డాడు.
ఏ వర్షంలో ఉన్నాడండి? చెప్పండి, ఏ వర్షంలో ఉన్నాడు అతను? 37 మధ్య హిజ్కియా గ్రంథం ఏ వర్షంలో ఉన్నాడు అప్పుడు దాకా? చెప్పండి. అప్పుడు దాకా లోకానుసారమైన వర్షంలో ఉన్నాడు. చదవండి ఆ మాట. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడై ఉండగా. ఆమేన్. తల చెప్పాలి గట్టి మీరందరూ. పురుషులు కూడా చెప్పండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఎప్పుడైతే దేవుని హస్తం నా మీదకి వచ్చిందో నేను అప్పుడు ఆత్మవశుడై ఉన్నాను. దేవుని హస్తం నీ మీదకి వస్తే నువ్వు ఆత్మవశుడిగా మార్చబడతావు. మందిరానికి వచ్చేటప్పుడు సుమయోను ఆత్మవశుడిగా దేవుని మందిరంలోకి వచ్చి ఆత్మవశుడిగా ఉన్నాడని లూకా సువార్తమానములో లేదా లూకా సువార్తమానములో 2 అధ్యాయం అనుకుంటా. సుమయోను చెప్పగట్టిగా. ఇప్పుడు అతని మీద ఏముంది? ఇక్కడ శివుని మీద ఏముంది? దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవక్త మీద ఏముంది? యెహోవా హస్తము ఉంచబడి ఉంది. యెహోవా హస్తము ఎప్పుడైతే నీ మీద ఉంచబడిందో, యెహోవా హస్తము నీ మీద ఎప్పుడైతే చాపబడిందో నువ్వు ఆత్మవశుడిగా మార్చబడతావు. ఆత్మలో పరవశిస్తావు. ఆత్మలో ఏమున్నా లేకపోయినా గంతులు వేస్తావు. ఆత్మలో ప్రభువును మహిమపరుస్తావు. ఆత్మానుసారమైన జీవితాన్ని నీ యొక్క జీవితంలో కొనసాగిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మవశుడిగా ఉంటావు. ఆత్మలో ఆనందిస్తావు. ఆత్మలో లీనమైపోతావు. ఆత్మలో నువ్వు ఎంత ఆనందపడతావు, ఎంత సమరపడతావో, ఎంత గంతులు వేస్తావో ఆత్మవశములో ఉన్నటువంటి అనుభూతి ఇక్కడ బయలుపరిచారు దేవుడు. ఆత్మవశుడై ఉండగా అటు బిట్టు తిరుగుచుండగా నరపుత్రుడా ఈ లోయలో ఉన్న ఎండిన ఎముకలు బ్రతకగలదు అని దేవుడు అడిగాడు. అతన్ని దేవుడు బయలుపరిచాడు. ఆ లోయలు ఏమని అంటే ఎండిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన ఎముకలు కాదు, ఎండిపోయిన ఎముకలు. ఎముకలు ఎవరికి సాదృశ్యం? ఇజ్రాయెల్ ప్రజలకు సూచనై ఉంది. మేము ఎండిపోయి ఉన్నాం. మా ఆశలో విఫలమైపోయి మేము నాశనం అయిపోయాము. చివరికి మాకు దిక్కు ఎవరో తెలుసా? సమాధిలో మాకు దిక్కు. శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోయింది. నర్మలన్నీ పని చేయడం లేదు. ఎముకలుగానే ఉన్నాము కానీ మేము మాత్రం మా జీవితంలో ఏ మాత్రం ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, క్షేమం లేదు. ఏదైతే మేము ఆశపడుతున్నాం ఆశలన్నీ నిష్ఫలమైపోయి నిరాశగా మార్చబడ్డాయి. ఆమేన్. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇక్కడ మేము ఎండిపోయాము. దేవుడు అప్పుడు అంటాడు, ఇక్కడ గమనించండి, దేవుడు నిజంగా చక్కగా మాట్లాడు. నరపుత్రుడా ఆ లోయల ఎండిపోయిన ఎముకలు బ్రతకగలగది అని చెప్పు అన్నాడు. అన్నా లేదండి? అప్పుడు ఏమన్నాడు ఆయన? అది నీకే తెలుసు ప్రభు. అబ్బా ఎంత చక్కటి మాట్లాడాడండి. మనం అంటామండి, అన్నమాట అది నీకే తెలుసు అంటావు. దేవుని చిత్తం నీకే ప్రభు అంటావా? మనం అంటావా? చెప్పండి, అంటావా? చిన్న కార్యం చేస్తేనే మనం తప్పుకునే అది నీకే తెలుసు మనం అంటామా? నాకేం తెలుసు ప్రభు, నీకు తెలుసు కదా అంటావా? ఆ మాట ఎందుకు అనలేము మనం? అనలేము. కారణం ఏంటి? మన మీద దేవుడు హస్తము పెట్టబడేది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రవక్త మీద దేవుని హస్తము పెట్టబడి ఉంది కాబట్టి అతడు అంటాడు అది నీకే తెలుసు. ఆమేన్. అది నీకే తెలుసు. మనుషులకు ఎవరికని తెలియదు. మనుషులకు తెలిస్తే దేవుడు లెక్క చేస్తాడు. మనం చెప్పండి, మనుషులకు తెలిస్తే దేవుని మనం లెక్క చేస్తామా?
లెక్క చేయి. నేనే చెప్తున్నా, లెక్క చేయమని. అది నీకే తెలుసు ప్రభువా. ఈ రాత్రి నిజంగా అద్భుతం ఏంటి తెలుసా? అది నీకే తెలుసు అంటే అప్పుడు అంటాడు నా దేవుడు, అదుగో ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతకగలుగుతాయి. ఆ ఎండిపోయిన ఎముకలకి మరలా నా ఊపిరిని విడుస్తున్నాను, గొప్ప సైన్య సమూహముగా మారుస్తాను. అది ఎవరన్నా సాధ్యమైతే ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతకగలిగితే ఎవరైనా చేయగలుగుతారా? చెప్పండి, ఎవరైనా చేయగలుగుతారా? ఎవరన్నా అయిద్దా? మీరు చెప్పండి. ఎండిపోయిన ఎముకలు ఇశ్రాయేలు ప్రజలు చూచుచున్నవి. ఆశలో విఫలమైపోయింది. ఆశలో ఏమైపోయినండి? సఫలపరచబడలేదు. ఆశలని నిరాశలుగా మార్చబడ్డాయి. నిరాశలు చర్లు చిక్కుకున్నారు. పేరుకు మాత్రం మనుషులను చెప్పుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆత్మీయస్థితి పూర్తిగా పాడైపోయింది. వాళ్ళ భూసంబంధమైన స్థితి పూర్తిగా దెబ్బతినిపోయింది. బ్రతకాలని ఏమాత్రం ఆశ లేదు. వస్త్రము కట్టుకోవాలని ఏమాత్రం ఆశ లేదు. పిల్లలు పోషించుకోవాలని ఏమాత్రం ఆశ లేదు. ఎవరిని దేవుని ఆరాధించాలని ఏమాత్రం ఆశ లేదు. వాళ్ళ జీవితమే భయంకరమైనటువంటి సమాధికి దగ్గరైపోతున్న పరిస్థితులు, రోగానికి దగ్గరైపోతున్న పరిస్థితులు, పిల్లల జీవితం మరణానికి దగ్గరైపోతున్న పరిస్థితులు. ఆమేన్. కొంతమంది ఏమంటారంటే చావాలని అనుకుంటారు. ఎందుకు నీ బాధలు, ఈ సమస్యలో? చస్తే ఏ ఇబ్బందులు ఉండవు, ప్రశాంతంగా వెళ్తాం అనుకుంటా. చచ్చినోడు డైరెక్ట్గా చచ్చారనుకో, నీ ప్రాణాన్ని నువ్వు తీసుకుంటే నువ్వు పరలోకం కాదు వెళ్ళేది, భూలోకంలో తిరుగుతావు, దెయ్యమై తిరుగుతావు, దుష్టశక్తి తిరుగుతావు, దురాత్మలై తిరుగుతావు. ఎందుకంటే దేవుడు మన ప్రాణం తీసుకున్నంత వరకు మన చేతులు మనం ప్రాణం తీసుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యం వెళ్ళాం, పాతాళంలోకి వెళ్ళిపోతాం. ఆమేన్. హల్లెలూయా. మేము కూడా మా జీవితంలో, సేవా జీవితంలో బాగా కృష్ణానది పారుతుందని నేను పాస్టర్ గారు వెళ్ళాం. బాగా లాక్లన్నీ వదిలేరు. కృష్ణానది లాక్లన్నీ వదిలేశారు, ఓపెన్ చేసేసేసారు. ఆ చివరి అంచుల నుంచున్నా నాకు అనిపిస్తుంది, ఇంత సేవ చేశారు కదా, ఈ భయంకర అగ్ని లాంటి పరీక్ష, నిందలు, ఏ వ్యక్తులైతే ప్రేమించామని వాళ్ళ ద్వారా ఈ భయంకరటువంటి ఈ పోరాటం, తల దించుకునే పరిస్థితులే కానీ తల వెతుకునే పరిస్థితులు కాదు. రోడ్లు గురించి సేవ చేశాం కదయ్యా. తాగుబోతులు వచ్చి వాక్యం చెప్పొద్దు, జరగకపోతే మీ భార్యను మా ఇంటికి పంపించమని చెప్పారు కదా గంపలగూడెంలో. అక్కడ కూడా సేవ చేశాం కదా. పరదాలేసి రోడ్డు మీద సేవ చేస్తాను, తిట్టించుకున్నాం. చివరికి మాకు మిగిలింది ఇదే, మిగిలిన శేషం ఇదే. ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాం, ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాం, ఈ శేషం ఎంత మిగిలింది. ఎందుకు ఇలాంటి జీవితం? రాష్ట్రం గారేమో వినండి, అక్క కృష్ణానది ఒడ్డు పక్కన నుంచుంది, బాగా నీళ్ళు అన్ని లాక్కులు ఎత్తేసేసారు. ఆ నెలకి నేను నుంచున్నా. నాకు అనిపించింది, ఒక్కసారి పాస్టర్ గారిని నెట్టి నేను కూడా దూకి చచ్చిపోతే మంచిది అని సాతాను ప్రేరేపిస్తున్నాను. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక శ్రమ తర్వాత మనకి మేలు. ప్రభు మాట్లాడుతున్నాడు, లేవు కాదని కాదు, నువ్వు చేసిన సేవకి ఒక ప్రతిఫలం ఉంటుంది. మరి యేసుక్రీస్తుని దేవుని బట్టి అన్నాడు. లేదంటే చదవండి, మనం ఎంతంటే మేమంటే చదవండి అన్నమాట. యోహాను సువార్త చదువు, యోహాను సువార్త చదువు. యేసయ్య ఏం పెట్టిందన్నారు? సద్దుకాయలు, పరిచయాలు. లేదా మాట యోహాను సువార్త మాలో ఉంది కదా.
చెప్దాం. హల్లెలూయా. యేసయ్యకి ఏం పట్టిందన్నారు? మీరే చెప్పండి. యోహాను సువార్త మనం అదే యేసయ్యకి దయ్యం పట్టిందని అంటున్నారు. ఒకసారి చూడండి. హల్లెలూయా. లేదా ఇది దొరికింది నీకు. దొరికింది 7వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనం. అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టిన వాడు ఎవడు నిన్ను చంపచూచుచున్నాడని అడుగుగా ఆమేన్. హల్లెలూయా. చందన్ సాపి యేసుక్రీస్తుకి ఏం పట్టిందన్నారు? సమాజం చెప్పండి. దయ్యం పట్టింది అని చెప్పారు. మరి మనం ఎంతండి, మేమెంతండి? ఆ సమయంలో ఇది కరెక్ట్ కాదు, ప్రభు మాట్లాడాడని అన్నీ బయట తీసుకురావడం జరిగిందండి. తర్వాత కొంతమంది విశ్వాసం దగ్గరికి వెళ్ళి మేము బాప్తిసాలించి వాళ్ళ దేవుళ్ళకి నడిపించిన మరి కొంతమంది వాళ్ళు మాకు వాస్తవమైతే ఆత్మీయులు, మా పిల్లలు వాస్తవం వాళ్ళ దగ్గరికి చెప్పుకున్న మా పరిస్థితి ఇలా ఉందే, ప్రార్థించండి. ఏ సాగు చెప్పుకోలేడు, చివరికి కొంత నిరీక్షణ కోల్పోయి ఇది పరిస్థితి, ప్రార్థన చేయండి. ఇలా జరిగింది సిచ్యువేషన్ అని చెప్తున్నారు. ప్రార్థన చేశారు దేవుని కృపను బట్టి. మళ్ళీ అంతకంటే ఆ సిచ్యువేషన్, ఆ సంభవాల కంటే అది రాకములకు ఒకేవిధంగా ఉన్న పరిచర్య. ఆ సిచ్యువేషన్, ఆ సంభవాల తర్వాత అద్భుతముగా దేవుడు కృపించి ఆయన ఈ సేవ నడిపిస్తూ ఉన్నాడు. చేతులు చాప గట్టిగా చూద్దాం, కథలు చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తుత్రా. నగ్న సత్యం చనిపోతే పరిష్కారం దొరకదు కదండి. వాక్యం సెలవిస్తుంది. ముగిస్తున్నాను చివరి. నరపుత్రుడా, అది నీకే తెలియను. దేవుడు అంటాడు, ఇదిగో యేస్కేలు ప్రవక్త, నువ్వు ప్రవచించు. ఎండిపోయినటువంటి ఎముకలు మరలా బ్రతకగలుగుతాయి. మరలా చర్మాన్ని ఇస్తాను, నరాలు కలుగు చేస్తాను, మాంసాన్ని పొదిగి మరలా గొప్ప సైన్య సమూహముగా వారిని మారుస్తాను. విశ్వసించిన గట్టిగానే చెప్పాలి. హల్లెలూయా. వారి యొక్క జీవితంలో ఈ కార్యం నేను చేస్తానన్నాడండి దేవుడు. నిజంగా యెహోవా వాస్తవము. ఎప్పుడైతే ప్రవచనం ఎత్తి దేవుని సావుకులతో దేవుడు మాట్లాడాడు, వాళ్ళు గొప్ప సైన్య సమూహముగా మార్చబడ్డారు. వాళ్ళు సమాధులు తెరవబడి వాళ్ళ ఆశలో విఫలముగా సఫలపరచబడ్డాయి. ఈ రాత్రి నా దేవుడు నీ ఆశలు ఇంతకాలం సైతాను విఫలపరిచాడేమో, అయితే నా దేవుడు ఈ రాత్రి నీ ఆశలను సఫలపరుస్తాడు. అటు చప్పట్లో మరల నీకు మాంసాన్ని పొదగబోతున్నాడు, మరల చర్మాన్ని ఇవ్వబోతున్నాడు, మరల నరాల ప్రభుని ఇవ్వబోతున్నాడు, మరల గొప్ప సైన్య సమూహంగా నీ ఈదుల ప్రభుని మార్చబోతున్నాడు. ఏ జనుల మధ్య అయితే దూషించబడ్డావు, ఏ జనుల మధ్య అయితే కూలిపోయినావు, అదే జనుల మధ్య నీ యొక్క సామ్రాజ్యాన్ని, నీ యొక్క వంశాన్ని, నీ బిడ్డలను నిన్ను నా దేవుడు గొప్ప సైన్య సమూహంగా మార్చి అనేకులకు వెలుగుగా నిలుపుతాడు. ఆమె చెప్ప చేతులు చాపు. హల్లెలూయా. పెద్దగా చెప్పు. దేవుడు ఆ విధంగా చేస్తాడండి. నిజంగా దేవుడు ఇచ్చిన కృప ఎంత కృప, ఒక్క మాట చెప్పాలని వివరించలేదు. మనం 2021 దాకా రాసిన పాట లేదు. 2022, 2023, 2024, 2025 ఎంత అద్భుతంగా దేవుడు మరి కృపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. కనుక
తగిలినప్పుడు, గాయాలైనప్పుడు వినండి, మన జీవితంలో అంతకంటే రెండంతల ఆశీర్వాదం ప్రభు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమనండి, నువ్వు ఎండిపోయిన చెట్టు ఎప్పుడు కనుకొనవద్దు లేదండి. నువ్వు ఎండిన చెట్టు అని సంగడిగా నువ్వు అనుకోవద్దు. ఎందుకు అనుకోవాలి? దేవుడు లేడా? ఆరంభించే దేవుడు లేడా? యేసు రక్తంలో కడగబడినటువంటి బాప్తిజం తీసుకున్నటువంటి అనుభవం నీకు రాలేదా? పరిశుద్ధాత్మ పొందిన అనుభవం నీకు రాలేదా? దేవుని కృపతో నిన్ను దేవుడు దర్శించి ఇప్పటికి నిన్ను మనందరి సజీవులు నిలబెట్టిన దేవుడు ఎందుకు ఏ రోజు కాలం ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాడు? ఎందుకు సజీవులు నిలబడుతున్నాడు? కారణం ఏమిటి చెప్పండి. మనతో దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉంది కాబట్టి. అది ఆమేన్ చెప్పాలి. మనతో దేవునికి చాలా పని ఉంది. అది నాకు సత్యం. అది మనతో 20 రోజులు బతికించండి, 20 రోజులు పని ఉన్నాయి మనతో. మన పట్ల ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు. రేపు బతికిస్తున్నాడా? మన పట్ల ఏదో ప్రభు చేయాలనుకుంటున్నాడు. ఉద్దేశాలు ఉన్నాయి. ఆ కాలం దెయ్యాల్లో ఉన్నప్పుడు నిజంగా కొరకు రాత్రి 1 గంటకి 2 గంటలకి ప్రాణత్యాగం చేసి నేను పాస్టర్ గారు నిజంగా బైక్ అంతా కూడా మునిగిపోయిందండి. బైక్ వాటలేదు, ముందుకు వెళ్తలేదు. ఒక్కొక్కరి కొరకు కష్టపడి విధానాలు తలుచుకుంటే గుండెలు బద్దలైపోతూ ఉంటాయి. ఆమె శుభ్రంగా నిద్రపోతా ఉంది. దెయ్యం పట్టుకోవడం, ఆ దెయ్యాన్ని వదలగొట్టి మనిషిగా మార్చి అమ్మ దేవుని కోసం బ్రతుకుతనే సమాధికి సైతాన్ని తీసుకొని సమాధికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అయిపోయింది ఆ సీన్ అంతా. ఆ ఊరిలో ఆమె చూసి మొత్తం డోర్ వేసుకుంటున్నాను. బ్రతకమంటే దేవుడు ఆమె బ్రతికిస్తే గట్టిగా 3 నెలలు 4 నెలలు ఒక 5 సంవత్సరం గట్టిగా భక్తి చేసింది. భక్తి ఇప్పుడు దూలైపోయింది. ఇప్పుడు అమ్మ నేను ఎందుకు బ్రతికించారంటే సారా బిడ్డ అమ్ముకుంటుంది, ఇంట్లో సారా వ్యాపారం పెట్టి. ఆమె చూస్తే నాకు గుండె బలి. ఇంట్లో పెట్టిందండి బ్రాంది షాప్ మందు అదే పెట్టుకొని ఏమనుకుంటుంది చెప్పండి, మత్తు పదార్థాలు అనుకుంటుంది. నాకు నాకు ఆవుతోడుగా ఓ ప్రభువా మేము ప్రార్థన చేస్తాము, ఇంత త్యాగంతో మేము కష్టపడి ప్రార్థన చేస్తాము, బ్రతికిస్తే ఇప్పుడు ఏమమ్ముకుంటుంది ప్రభువా అని ఆ చూసినప్పుడల్లా బాగా అనిపిస్తుంది. నిజంగా కొంతమంది చూడండి, ఆమె దేవుడు ఎందుకు బ్రతికించాడంటే సారా అమ్ముకుంటుంది బ్రతికించాడా చెప్పండి. మళ్ళీ కోడలకు టార్చర్ పెట్టింది. ఆమేన్, హల్లెలూయా. ఊరే అల్లాలా నువ్వు కూడా గుడ్డి పెట్టుకొని అమ్ముకుంటే ఇద్దరు కానీ చేసుకోవచ్చుగా. యవనస్తులు వస్తారు కదండి మందు తాగటానికి. యవనస్తురాలు ఎవరు ఆడపిల్లలు ఎవరుందండి, మగవాడిని వస్తారు. చేసే పెడతారు అవసరమైతే. ఇకపోతే అందుకు బ్రతికించాడు అనిపించింది. అందుకు ఆమె బ్రతికించింది. దేవుడు బ్రతికించాడు. కానీ ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు లోకములో ఆ చవరము కత్తిరించుకోకుండా. ఆమేన్. అందుకని ఏమంది ఆ కీర్తన గ్రంథములో, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు సంహరించుటకు అడ్డుపడలేదు. చూడండి, ఆ మాట కూడా చూడండి. యాజకుడు అడ్డుపడ్డాడంట. కీర్తన గ్రంథం పదవి చెప్తా హల్లెలూయా. మరోసారి చెప్తా హల్లెలూయా. లేదా ఉంది, చదివాను. కీర్తన గ్రంథం మీరు బైబిల్ చదువుతున్నారు. 106వ కీర్తన 83వ వచనం. అప్పుడు ఆయన నేను వారిని నశింపు చేసినని, అయితే ఆయన వారిని నశింపు చేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడి. ఆమేన్. దేవుడు ఏం చెప్తానన్నాడని చెప్పండి, మీరు చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏం చేయబోతానన్నాడు? నశింపు చేసినంత. మోషే ఏం చేశాడు? చేయబోతే అడ్డుపడ్డాడు. 40 రోజులు ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి పర్వతం 40 రోజులు
10 ఆజ్ఞల కోసం ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు అహరోను చేసిన పని కొరకు 40 రోజులు మళ్ళా దేవునితో ఉన్నాడు. 2 సార్లు వెళ్ళాడు సేనాయి తర్వాత 40 రోజులు. ఒకసారి ఒక స్టెప్లో 10 ఆజ్ఞల కొరకు, 2వ స్టెప్లో వీళ్ళు చేసిన పాపం నిమిత్తమై అడ్డుపడ్డాడు. తుడిచేస్తానన్నాడు దేవుడు. చెప్పలేదండి? ఇజ్రాయెల్ ప్రజల బైబిల్ నుంచి మొత్తం తుడిచేస్తానన్నాడు. అప్పుడేమన్నాడు? వాళ్ళగానే నువ్వు తుడి చేసినట్లయితే నీ గ్రంథం నుంచి నా పేరు కూడా తుడిసే అన్నాడు. ఆమె అలాగండి. మోషే అడ్డుపడ్డాలేదండి? అడ్డుపడ్డాడు. మోషే అడ్డుపడ్డాడు. నీ గ్రంథం నుంచి నా పేరు కూడా తుడిచిపెట్టి దేవుడు అంటారు, మరి నీలో నుంచి నేను పుట్టుకొని చేస్తాను, నీలోంచి వంశాన్ని వృద్ధి చేస్తాను మోషే అన్నాడు. లేదు, నీ నామం మహిమపరచబడాలి. అన్ని జనులు మరల మిమ్మల్ని గురించి దూషణ పాలన చేస్తారు, దూషిస్తారు. చదవండి ఆ మాట. అయ్యో, నీవు వారి పాపం ఒకవేళ పరిహరించుదువా? లేని యెడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు. ఆమేన్. నీ గ్రంథం నుంచి నా పేరు ఏమన్నాడండి? తుడిచివేయ్ అన్నాడు. ఆమేన్. నిజంగా ఆ వరకు మేము అడ్డుపడ్డాము. వాస్తవం మా ప్రయాస అర్థం చేసింది తల్లి. ఇప్పుడు విశేషాలు పెట్టుకున్నందుకు ఎంత ఘోరమైన పరిస్థితి. ఈ రాత్రి ఎందుకు మనం చెప్తున్నంటే, మరి ప్రభు హస్తం మనకు తోడుగా మన జీవితాన్ని దేవుని హస్తం ఈ రాత్రి నీకు తోడుగా ఉండబోతుంది. నీ ఆశలు ఈ రోజున సఫలపరచబోతుంది. ఆమె చెప్పు, విశ్వసించు. హల్లెలూయా. దేవుని హస్తం నీ మీద పెట్టబడింది. నీలో తగరమంతా తీసేయబోతున్నాడు. నీలో నష్టాలు తొలగించబోతున్నాడు. దేవుని హస్తం వారికి తోడుగా ఉన్నందున శత్రువుల చేతుల నుంచి, మార్గ మధ్యలో పొంచి ఉన్నటువంటి దురాత్మ చేతుల నుంచి దేవుడు వారిని కాపాడాడు. ఆమేన్. దేవుని హస్తం గురించి దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడాడు. ఆయన హస్తం గొప్పదండి. నిజంగా ఆయన హస్తపు స్పర్శ మన తల మీద పడితే మనం నిలబడి. మనకి ఈ మధ్య పోయిన వారం ఒక యవనస్తురాలు అడుగుతుంది, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా తల మీద ఒక హస్తము పెట్టబడింది అని. అవునా అన్న? ఏం హస్తం అన్న? ఏమో అర్థం కావట్లేదు. నేను కలవస్తున్న బాగా ఆరాధనిస్తున్నప్పుడు హస్తం పెట్టబడింది అని. మరి హస్తం పెట్టబడినప్పుడు ఏమైనా మాటలు పెంచినాయా అని అడిగా. రానున్న దినాలకు మంచి జరగబోతుంది అని స్వరం కొడిందా? నాకు అర్థం కావట్లేదు అన్న, ఏందని చెప్పాలి. అమ్మా, దేవుని నీ యొక్క తల మీద దేవుని హస్తము పెట్టబడింది. నీకు రానున్న దినాలు దేవుడు నీకు మహత్వ కార్యం చేయబోతున్నాడు. దేవుడు మాట్లాడగా ఏమన్నా నేను మార్పు కలిగిందా అని అడిగా. అద్భుతం చేశాడు పాస్టర్ గారు. నిజంగా దేవుడు ఆ హస్తము పెట్టబడిన తర్వాత నాలో ఉన్న మలినముతో కూడిన శరీర కోరికలన్నీ తొలగిపోయినాయి. ఆమేన్. దేవుడు నాకు మంచి చేయబోతున్నాడు. ఏం చేశాడు? చేశాడు. జీతం స్కేల్ పెరిగిపోయాడు. 7,000 జీతం 12,000 రూపాయలు పెరిగిపోయాడు. అట్లుంటే దేవుని కాదు, దేవుని హస్తం కట్టుబడి దయచేసి మాత్రం పద్ధతులు. మీరు కూడా ప్రార్థన చేసుకుని, నేను చెప్పడమే కాదు, మీరు ప్రార్థన చేసుకుని ఒక నిమిషం చేతులపై కట్టలు ప్రార్థన చేసుకోండి. అందరూ మనకి రేపు పొద్దున్న ఆరాధన 9:30 చేతులు చాపండి. అందరూ ప్రార్థన చేసుకున్నారు. చేతులు చాపు. వాక్యం దేవుడు మీతో నాతో మాట్లాడాడు. ఆ వాక్యాన్ని ఎత్తి మీరు ప్రార్థన చేసుకుని దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. విశ్వసించండి. చేతులపై కట్టండి. అందరూ నోరుతరు. ఎప్పుడైతే నువ్వు పెద్దగా చేసి ప్రార్థన చేసుకుంటావో, మందిరములో నువ్వు చేతులు చాపి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటావో, అప్పుడే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. చేతులు చాప, 2 చేతులు చాప. నోరుతరు. చేతులెత్తు. హల్లెలూయా. నోరుతరు. చేతులు చాప. హల్లెలూయా.